రాజకీయాలలో శత్రువు దాడి చేస్తే ప్రతి దాడి చేయొచ్చు, కానీ వెనుక్కుండి నడిపించే శ్వాస మన కోసం జెండా మోసే మన మిత్రుడే ప్రశ్నిస్తే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన అనగానే సాధారణంగా ప్రతిపక్షాలకు హౌస్ అరెస్టుల నోటీసులు అందుతాయి. నల్ల జెండాల భయంతో కాకీలు అలర్ట్ అవుతారు. కానీ మునుగోడులో కథ అడ్డం తిరిగింది. స్క్రీన్ ప్లే ఊహించని మలుపు తిరిగింది. అక్కడ ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ కార్యకర్తలే పోలీసుల రాడార్లోకి వచ్చారు. మా నాయకుడికి మంత్రి పదవి ఎప్పుడు సార్ అనే ఒక ప్రశ్న ఇప్పుడు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తోంది. సొంత క్యాడర్ తిరుగుబాటు జెండా ఎగరవేస్తుందనే భయం కాకీలను అర్ధరాత్రి ఆపరేషన్స్ కి పురిగొల్పింది. ఇంతకీ మునుగోడు కోర్టులో ఏం జరుగుతోంది? మిత్రులే ఎందుకు శత్రువులుగా మారారు? ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి? సినిమాటిక్ ట్విస్టులను తలపించేలా సాగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం. నిన్నటి వరకు శత్రువులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించిన అధిష్టానానికి ఇప్పుడు సొంత తమ్ముళ్లే సవాల్ విసురుతున్నారు. సీఎం పర్యటన వేళ ఎక్కడో ఒక చోట నిరసన వ్యక్తమవడం కామనే, కానీ ఆ నిరసన స్వపక్షం నుంచే వస్తే అది పవర్ఫుల్ నినాదంగా మారితే ఎలా ఉంటుందో మునుగోడు నిరూపించింది. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎప్పుడు అనే డిమాండ్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోయింది. పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో ఒకప్పుడు శత్రువుని దగ్గర పెట్టుకో, మిత్రుడిని ఇంకా దగ్గర పెట్టుకో అనే సూత్రం నడిచేది. కానీ ఇప్పుడు మునుగోడులో సరికొత్త థియరీ తెరపైకి వచ్చింది. మిత్రుడిని దగ్గర రానివ్వకు, అసలు ప్రశ్న అడిగితే అవకాశమే ఇవ్వకు. అవును, సీఎం సభలో ప్రతిపక్షాలు నిలదీస్తే పొలిటికల్ కౌంటర్ ఇవ్వచ్చు. కానీ ఇన్నాళ్లు గెలుపు కోసం రక్తం చిందించిన సొంత కార్యకర్తలే రోడ్లపైకి వచ్చి మా నాయకుడికి దక్కిన గుర్తింపు ఏది అని అడిగితే దానికి ఏ డిపార్ట్మెంట్ దగ్గర సమాధానం లేదు. అందుకే ముందస్తు అరెస్టులనే అస్త్రాన్ని ప్రయోగించారనే సెటర్స్ నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ఆ ప్రశ్న సొంత పార్టీ నుండే వస్తే దాన్ని తిరుగుబాటు అనాలో లేక హక్కు అనాలో తెలియక అధికార పార్టీ నేతలు డైలమాలో పడ్డారు. మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి కావాలి అని కోరడం నేరమా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నల్ల జెండాల కంటే సొంత పార్టీ కార్యకర్తల నిరసన జెండాలే ఇప్పుడు కాకీలకు సవాల్గా మారడం ఈ పొలిటికల్ డ్రామాలో అసలైన హైలైట్. రాజకీయాలలో శత్రువుని మేనేజ్ చేయడం ఒక ఎత్తైతే సొంత ఇంటి పోరును, కార్యకర్తల ఆవేదనను కంట్రోల్ చేయడం అంతకంటే పెద్ద విద్య. మునుగోడు ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మరి ముఖ్యమంత్రి పర్యటనతోనైనా ఈ మంత్రి పదవి సెగ చల్లారుతుందా, లేక ఈ పొలిటికల్ థ్రిల్లర్ మునుముందు మరిన్ని మలుపులు తిరగబోతుందా అనేది చూడాలి.